హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ డ్రీమ్స్. నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, తమిళ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండొచ్చు కదా, మేము కొత్త ఇల్లు కొన్నాం. ఎస్, అవును, అమెరికాలో మేము కొత్త ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకున్నాం అనడం కంటే ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా బాగుంటుందేమో. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అపార్ట్మెంట్లు రేట్లు చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట. రెంట్లు కట్టుకునే బదులు ఇల్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటే బెటర్ ఏమో అనే ఒక చిన్న ఆలోచనతో ఇల్లు తీసుకున్నా. చాలా 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 పెద్ద ప్రాసెస్ ఉంది ఇల్లు తీసుకోవడానికి. సో ఆ ప్రాసెస్ అంతా నేను వీలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తీసుకుందామని ఐడియా వచ్చినంత ఈజీ కాదు ఇల్లు తీసుకోవడం అంటే. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా రీసెర్చ్ చేయాలి, మనం చాలా విషయాల్లో ఒక కన్క్లూజన్కి రావాలి, మనకి మనం సమాధానం చెప్పుకోవాలి ఎందుకు ఇల్లు తీసుకుంటున్నామని. అమెరికాలో ఇల్లు తీసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అయితే ఓకే, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సర్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం పాయింట్స్ కన్సిడర్ చేసాము, ఎలా వెతుక్కున్నాము, ఇదంతా నేను మీకు ఈ ప్రాసెస్ అంతా చెప్దాం తీసుకోవాలంటే ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనం యుఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నాము అనేది ఫస్ట్ పాయింట్. అందులోనూ ఏ స్టేట్లో ఉందాం అనుకుంటున్నాము అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మన జాబ్ స్టెబిలిటీ ఎంత, మన వీసా స్టేటస్ ఏంటి, మనం చూస్ చేసుకున్న స్టేట్లో ఏ సిటీలో ఉందాం అనుకుంటున్నాము, ఏ సిటీలో ఏ ఏరియా, మనం చూస్ చేసుకున్న ఏరియాలో స్కూల్ జోన్ ఎలా ఉంది, స్కూల్స్కి రేటింగ్ ఎంత ఉంది, ఫ్యూచర్లో మనకు అవన్నీ యూజ్ అవుతాయి. ప్యారలల్గా మనం ఇంకొకటి కూడా చెక్ చేసుకోవాలి, అదేంటంటే మనం ఎలాంటి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాము. సింగిల్ ఫ్యామిలీనా, టౌన్ హోమా, కాండోనా, లేదంటే యూజ్డ్ ఇల్లా, కొత్త ఇల్లా, ఈ మధ్య కట్టిన ఇల్లా, ఇట్లాంటివన్నీ మనం రీసెర్చ్ చేసి ఒక కన్క్లూజన్కి రావాలి. ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అదే ఇండియాలో అయితే మనకి గోలంతా ఉండదు, మనం పుట్టి పెరిగిన ఊర్లోనే తీసుకుంటాము. ఇల్లు తీసుకోవాలనుకుంటే జాబ్ స్టేటస్ ఏంటి, వీసా స్టేటస్ ఏంటి, ఏ సిటీ, ఏ స్టేట్, ఇట్లాంటిది ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు చెప్పుకున్న అన్ని పాయింట్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మనం ఇల్లు సైన్ చేసినంత మాత్రాన సరిపోదు, నెల నెల ఈఎంఐ కరెక్ట్గా కట్టుకోగలుగుతామా లేదా, ఫస్ట్ డౌన్ పేమెంట్ అట్లీస్ట్ 5% అయినా చేయగలుగుతామా లేదా అనేది మెయిన్ మనం చూసుకోవాల్సిన పాయింట్. ఇన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత, అంతా ఆలోచించుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఒక మంచి రియల్టర్ని వెతుక్కోవడం. రియల్టర్ ఉంటే మనకి ఇల్లులు వెతుక్కునే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఎక్కడికైనా అపాయింట్మెంట్ తీసుకొని యూజ్డ్ ఇల్లులైనా కొత్తవైనా రియల్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటారు, మనల్ని తీసుకెళ్తారు, చాలా స్పీడ్గా పనులు అవుతాయి. మనం సొంతంగా వెళ్తే కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్. ఓపెన్ హౌస్కి మాత్రమే మనం అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి చూడొచ్చు. రియల్టర్ ఉంటే ప్రయారిటీ వేరేలా ఉంటుంది. రియల్టర్ని వెతుక్కున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనము ఇల్లులు సర్చ్ చేసుకోవడము. రియల్టర్కి ఎక్కడైనా కొత్త ఇల్లులు మార్కెట్లోకి వచ్చినవి తెలిస్తే మనకు అప్డేట్ చేస్తారు, లేదంటే ప్యారలల్గా మనం కూడా వెతుక్కోవచ్చు. చాలా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి, జిలో, రెడ్ఫిన్ లాంటివి. మేము జిలో, రెడ్ఫిన్ యూస్ చేసాము. యూజ్డ్ హోమ్స్ ఉంటాయి, కొత్తగా వచ్చే కమ్యూనిటీస్, అప్కమింగ్ కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. మనము మన ప్రయారిటీస్ అన్నీ ఫిల్టర్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇల్లు కావాలి, టౌన్ హోమా, కాండోసా, సింగిల్ హోమా, అపార్ట్మెంట్సా, ఇట్లాంటివన్నీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు మన ఇష్టాలకు తగ్గట్టుగా. ఎంత స్క్వేర్ ఫీట్, లాట్ సైజ్ ఎంత ఉండాలి, అంటే మనం ఎంత ప్లేస్లో ఇల్లు కావాలనుకుంటున్నాము. దాని తర్వాత ఇల్లు స్క్వేర్ ఫీట్ అంటే హీటెడ్ ఏరియా ఎంత ఉండాలనుకుంటున్నాము. ఇలాంటివన్నీ మనం ఫిల్టర్ చేసుకొని మార్కెట్లో ఉన్న ఇల్లులు చూడొచ్చు. ఇలా సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో మనకు ఎక్కడైనా ఏదైనా ఇల్లు నచ్చితే మనం రియల్టర్ త్రూ అయినా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనం ఓన్గా అయినా తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఆ ఇల్లు చూడొచ్చు. ఆన్లైన్లో కూడా వాళ్ళు ఇమేజెస్ అన్నీ అవైలబుల్గా ఉంచుతారు. అయినా మనం ఇల్లు నచ్చితే దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు. సో అది ప్రాసెస్, సర్చింగ్ ప్రాసెస్. వెల్కమ్ టు కెన్సింగ్టన్ రిజర్వ్. కమ్యూనిటీ నేమ్ చూపించొచ్చా?
మేమైతే ఫస్ట్ నుంచి ఫ్లోరిడాలో ఉంటున్నాం కాబట్టి ఫ్లోరిడానే చూస్ చేసుకున్నాము ఇల్లు కొనడానికి. అలాగే జాబ్ స్టెబిలిటీ కూడా ఫ్లోరిడాలోనే ఉంది కాబట్టి ఇల్లు ఎలాంటిది తీసుకోవాలి అంటే మేము సింగిల్ ఫ్యామిలీ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే కాండోస్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి, అంత మంచిగా అనిపించదు. అలాగే టౌన్ హోమ్స్ కూడా మన పక్క వాళ్ళకి మనకి ఒకటే గోడ ఉంటుంది, వరుసగా 5-6 పోర్షన్లు మన ఊర్లలో ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది టౌన్ హోమ్స్. పర్సనల్ స్పేస్ ఉండదు. అందుకనే మేము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సింగిల్ ఫ్యామిలీస్, ఏ ఇంటికి ఆ ఇల్లు సెపరేట్గా ఉన్నాయి, అలాంటివే చూస్ చేసుకున్నాము. ఇల్లులు వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత మాకు 2.5 నెలలు టైం పట్టింది మాకు నచ్చిన ఇల్లు దొరకడానికి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము సరైన గైడెన్స్ లేక. అంటే పాతిల్లులు కొత్త ఇల్లులు అన్నీ కలిపి చూసాము. తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే పాతిల్లులైనా కొత్త ఇల్లులైనా మార్కెట్లో సేమ్ వాల్యూ ఉంది, సేమ్ బడ్జెట్ పెట్టాలి అని తెలిసిన తర్వాత కొత్త ఇల్లులు చూడడం స్టార్ట్ చేసాము. ఈ ప్రాసెస్లో మార్కెట్లోకి ఎక్కడెక్కడ కొత్త ఇల్లులు వస్తున్నాయి, ఆ బిల్డర్కి ఎంత రేటింగ్ ఉంది, ఆ కమ్యూనిటీలో ఆ బిల్డర్ దగ్గర ఎన్ని హౌస్ ప్లాన్స్ ఉన్నాయి, వాటికి బడ్జెట్ ఎంత ఉంది, సింగిల్ ఫ్లోరా డబుల్ ఫ్లోరా, వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీగా చేస్తారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ చాలా కమ్యూనిటీస్ తిరిగి చూసాము. ప్రతి బిల్డర్ దగ్గర 3-4 హౌస్ ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ మనకు చూపించడం కోసం కట్టేసి ఉంచుతారు. వాటినే మోడల్ హౌస్ అంటారు. అందులో వాళ్ళు మంచిగా డెకరేట్ చేసి అప్గ్రేడ్స్ చేసి కట్టి చూపిస్తారు మనకి. ఈ ప్లాన్ అయితే ఇలా వస్తుంది, ఆ ప్లాన్ అయితే అలా వస్తుంది, ఇన్ని బెడ్రూమ్స్ ఇన్ని బాత్రూమ్స్ ఇలా ఉంటుందని. ఫ్లెక్స్ ఈ ప్రాసెస్లో మనకి ఏదైనా హౌస్ ప్లాన్ నచ్చి మన బడ్జెట్లో ఉంటే మనం తర్వాత ప్రాసెస్ కోసం బిల్డర్తో డిస్కస్ చేసుకోవచ్చు. అందంగా వేసుకోవచ్చని ఇది ఇంకొంది మోడల్ ఇక్కడ నువ్వు కొంటే స్విమ్మింగ్ పూల్ రాదు. It is around 200 square feet. 4 bedrooms. మాస్టర్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ 3 bedrooms వచ్చాయి కదా. యా. ఇలా మోడల్ హౌస్లు అన్నీ చూసి మార్కెట్లో ఉన్న అన్ని కమ్యూనిటీస్ తిరిగి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర ఉన్న హౌస్ ప్లాన్స్ 1కి 10 సార్లు చూసి వాళ్ళ దగ్గర రఫ్ బడ్జెట్ ఎస్టిమేషన్ తెచ్చుకొని మనం మంత్లీ ఎంత పే చేయాల్సి ఉంటుంది, హెచ్ఓఏ ఎంత ఉంటుంది మంత్లీ, ఏ కమ్యూనిటీ అయితే ప్లస్లేంటి మైనస్లేంటి అన్నీ ఆలోచించుకొని ఫైనల్గా వాళ్ళ దగ్గర ఏ లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇట్లా మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. East in that neighborhood, because these are going to be the only true east facing ones, but we'll have some north coming, and then these couple right here are going to be west facing. ఫైనలీ 2.5 నెలలు వెతికిన తర్వాత మేము ఒక కమ్యూనిటీలో ఒక హౌస్ ప్లాన్కి ఫిక్స్ అయిపోయాము. అది డే 1 ఏ కమ్యూనిటీ అయితే నచ్చింది అనుకొని బడ్జెట్ ఎక్కువ ఉందనుకొని వెనక్కి వచ్చేసామో అదే కమ్యూనిటీకి మా బడ్జెట్ పెంచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ఈ కమ్యూనిటీలో చాలా లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కానీ మంచి లాట్స్ అన్నీ అయిపోయాయి. మేము వెళ్ళే టైంకి ఇదే బెస్ట్ లాట్ అనిపించింది. ఈస్ట్ ఫేసింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇల్లు రాదు, ప్లేన్ గ్రౌండ్ వదిలేస్తున్నారు. సో కొంచెం స్పేషియస్గా ఉంటుందని ఈ లాట్కే ఫిక్స్ అయ్యాం మేము. ఇక్కడ ఇల్లు తీసుకుందామని ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మంచి లెండర్ని చూస్ చేసుకోవాలి. లెండర్ అంటే మనకి లోన్ ఇచ్చేవాళ్ళు, మనకి ఎవరైతే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు రీజనబుల్గా ఇస్తున్నారో వాళ్ళని చూస్ చేసుకోవాలి.
వాళ్ళు మనకి ప్రీ అప్రూవల్ లెటర్ అని ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్లో ఏముంటుందంటే మన క్రెడిట్ స్కోరు, మన మంత్లీ ఇన్కము, మనం ఈఎంఐ పే చేయగలుగుతామా లేదా, మనం డౌన్ పేమెంట్ ఓన్గా చేస్తామా లేదా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రూఫ్ లాంటి లెటర్ని తీసుకెళ్ళి మనకి ఇల్లు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళ లెటర్ చూసిన తర్వాత మనం ఇల్లు కొనడానికి ఎలిజిబుల్ అని వాళ్ళకి అనిపిస్తే అప్పుడు మనకి వాళ్ళు ఇల్లు అమ్ముతారు. నెక్స్ట్ బిల్డర్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ పంపుతారు. వాటి మీద మనం ఇల్లు కొంటున్నట్లుగా కాంట్రాక్ట్ సైన్ చేయాలి. మేమైతే ఫస్ట్ $5,000 అడ్వాన్స్ పే చేసి సైన్ చేశాము. ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్కలా ఉంటారు. ఆ సైన్ చేసిన రోజు నుంచి మళ్ళీ 30 రోజుల్లోపు 6% డౌన్ పేమెంట్ చేయమన్నారు. ఈ బిల్డర్ దగ్గర మాత్రమే ఇలా ఉంది. వేరే వాళ్ళ దగ్గర 3% ఉంటుంది, 5% ఉంటుంది. మన ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు. కానీ మేము చూస్ చేసుకున్న బిల్డర్ దగ్గర మినిమం 6% పే చేయాల్సి వచ్చింది. ఫైనల్గా కొన్ని మంత్స్ తర్వాత ఇల్లు కంప్లీట్ అయ్యి కీస్ మన చేతికి ఇచ్చే రోజు క్లోజింగ్ అంటారు. అంటే ఆ రోజు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు మన పేరు మీద. అప్పుడు క్లోజింగ్ కాస్ట్ అని ఇంకా కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది యూఎస్లో ఇల్లు కొనే ప్రాసెస్. ఇండియాలో లాగే అనిపించిందా, కొత్తగా అనిపించిందా నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తా. కీప్ వాచింగ్ సిటీ డ్రీమ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.